వృద్ధులపై వేధింపులను అరికట్టడానికి, ఒంటరిగా నివసించే వృద్ధుల సంక్షేమం కోసం, వారిపై నేరాలను నియంత్రించడానికి, పోలీస్ భరోసా ఇవ్వడానికి రాచకొండ సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ పనిచేస్తుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిసి సీనియర్ సిటిజన్స్ కోసం గోల్డెన్ కేర్, మన కోసం శ్రమించిన వారికి మన సంరక్షణ అనే కార్యక్రమాన్ని గురువారం నేరెడ్మెట్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి 10 మంది వృద్ధులను గుర్తించి సుమారు 470 మంది ఒంటరి వృద్ధులకు సహాయపడేందుకు ఒక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో వృద్ధులపై వేధింపులు విపరీతంగా పెరుగుతున్నాయని, కన్నబిడ్డలే వారిని పట్టించుకోకుండా చిత్రహింసలకు గురి చేస్తున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయని, దీంతో ఒంటరి వృద్ధులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. దీంతో పాటు సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్ చేసుకొని బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారని, ఆరోగ్య సమస్యలు వస్తే పట్టించుకునేవారు ఎవరూ ఉండరని, పోలీసులు తరచుగా వెళ్లి వృద్ధులను కలవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. ఒంటరిగా ఉన్నామన్న అభద్రతాభావం తగ్గించడం మన బాధ్యతని సిపి తెలిపారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రాచకొండ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు డీసీపీలు, ఇతర పోలీసు అధికారులు, వృద్ధులు హాజరయ్యారు. సెలెక్ట్ చేయమని చెప్పారు. సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు, బ్లూ కార్డ్స్, పెట్రో మొబైల్స్ వీక్లీ వన్స్ విజిట్ చేస్తూ వాళ్ళకి మేము ఉన్నాము అనే భరోసాని, సపోర్ట్ని ఇచ్చేటట్టుగా తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాము. దీన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ని మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. దీనికి ఒక హెల్ప్ డెస్క్ లాగా, ఒక మానిటరింగ్ సెల్ లాగా పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చాలా జ్ఞానం విలువలను ఇస్తూ మాకు మార్గదర్శకంగా ఉంటున్నారు. సో మిమ్మల్ని ఇప్పుడు ఈ ఒంటరితనంలో ఉన్నప్పుడు మేము సంతోషాన్ని కలగజేస్తూ మీ యొక్క మార్గదర్శకత్వాన్ని తీసుకుంటూ ఇప్పుడు వరకు మీరు కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించారు. మీ యొక్క ఆలోచనలతో, సార్ యొక్క సలహాలతో ఈ డిపార్ట్మెంట్లో ఎంతవరకు సహాయం చేయగలం అంతవరకు చేయడానికి సన్నద్ధంగా ఉన్నాము. వ్యవస్థ ఏదైతే మీరు భాగస్వామ్యం అయినారో, మీరు చేసినటువంటి సేవకు గుర్తింపుగా మీకు ఈ సంవత్సరం ఈ ఏజ్లో మీకు కావాల్సిన సహకారం అందించే విధంగా అందరూ ఫోకస్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమము రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మీరు చేసిన సేవ మూలంగానే ఎంతోమంది వృద్ధులకు వచ్చారు, మీ పిల్లలు వచ్చారు, సమాజం వచ్చింది, మీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగంలో చాలా సాధించుంటారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు మీకు ఆదరణ లేదు, మీకు కావాల్సినటువంటి సపోర్ట్ లైన్ రావట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితుల నుంచి మీకు బయటకు వచ్చే విధంగా పోలీస్ సహకారం ఉండాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ అనేది. ఇది మేమేదో సేవ అని చేస్తలేము, ఇది మీరు చేసినటువంటి సేవకు కృతజ్ఞతగా మేము మీకు అందిస్తున్నటువంటి ప్రొఫెషనల్ కమిట్మెంట్. ఎందుకంటే ఇది చట్టంలో కూడా ఉంది, బిఎన్ఎస్ఎస్లో 144 సెక్షన్, ఇంత 125 ఉండే సిఆర్పిసిలో. ఒక వ్యక్తి అతను చేసే తల్లిదండ్రులకు, ఎల్డర్స్కి సహాయం చేసే కెపాసిటీ ఉన్నప్పుడు ఆ కెపాసిటీ పరంగా అతను ఆ సేవ నిర్వర్తించకుండా ఉంటే అతను శిక్షార్హుడవుతాడు. మెయింటెనెన్స్ ప్రకారం కూడా మెయింటెనెన్స్ ఏదైతే వాళ్లకు ఇవ్వటువంటి ఆనర్ చేయాల్సినటువంటిది ఉన్నప్పుడు చేయకుండా ఉంటే కూడా 6 నెలలు శిక్ష పడే విధంగా కూడా చట్టంలో పొందుపరిచారు. కాబట్టి మేము మా ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూనే చాలా కేసెస్ ఇంటరాక్షన్లో ఉన్నప్పుడు చాలామంది చెప్పినటువంటి ఇటువంటి కన్సర్న్స్, బాధలు చెప్పినప్పుడు మనం ఎందుకు ఇటువంటి ఒక వ్యవస్థను తయారు చేయొద్దు, మనం ఎందుకు ఇటువంటి ఆస్పెక్ట్స్లో కేర్ తీసుకోకుండా ఉండేటట్టు ఎందుకు చేయొద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఇది రూపొందించడం జరిగింది. దీనికి ఆర్కేసీ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహాయం కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న వాళ్ళందరూ సివిలియన్స్ ఉంటారు. సో ఓన్లీ పోలీస్ చేస్తే పోలీస్ ఓనర్షిప్ అనేది ఉంటే కరెక్ట్ కాదు. ఆర్కేసీ కూడా ఇన్వాల్వ్ అయితే సివిలియన్ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనే ఉద్దేశంతో ఆర్కేసీని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది.
ఇప్పుడు ప్రతి ఏ ఉద్యోగంలో మనం ఏ ప్రొఫెషన్ ఉన్నా కానీ మనకు కూడా ఇటువంటి బాధ్యతలు ఉంటాయి, మనకు కూడా ఇటువంటి నిర్వర్తించినటువంటి కర్తవ్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఈ ఆస్పెక్ట్ ఇది, ఎవరో ఒక్కరికే లిమిటెడ్ పీపుల్ కాదు, ఇది ప్రతి మానవుడికి ప్రతి వ్యక్తికి ఈ విషయం మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనికోసం మేము ఏం చేసామంటే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాకున్న 47 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 47 పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి 10 మందిని ఎలా సెలెక్ట్ అంటే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళను, వాళ్ళు పేరెంట్స్ అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా, ఒకవేళ ఒంటరిగా ఒకరు ఉన్నా, ఎందుకంటే వాళ్ళిద్దరే దూరంగా పిల్లలకు దూరంగా ఉన్నప్పుడు పిల్లలు చాలామంది చేయాలని చూస్తారు, కానీ వాళ్ళు వృత్తి ధర్మం మూలంగా ప్రొఫెషనల్ మొబిలిటీ చాలా వచ్చింది, ఆక్యుపేషనల్ మొబిలిటీ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు కాబట్టి చూడడానికి కష్టమవుతుంది కావచ్చు. అటువంటప్పుడు మేము ఈ 47 పోలీస్ స్టేషన్స్లో ఒక ఫస్ట్ 10 మందిని ఈచ్ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకొని మోస్ట్ ఎలిజిబుల్ నీడ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి అట్లీస్ట్ వన్స్ ఎ వీక్, మా పోలీస్ స్టేషన్లో ఈ సెక్టర్స్ ఉంటాయి, కమిషనరేట్ కాబట్టి అధికారులు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు వారంలో ఒక్కసారైనా మిమ్మల్ని విజిట్ చేసే విధంగా మేము కార్యక్రమం చేపడుతున్నాం. మా ఏసీపీ గారు ఉంటారు, మా ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, ఎస్ఐ గారు ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ గారు ఉంటారు, మా హోంగార్డ్ ఉంటారు, ఇట్లా రకరకాల అధికారులు అందరూ ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి మీ విషయాలు ఏదో కనుక్కునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో మీ అందరి డేటా ఉంటుంది, మేము రివ్యూ చేస్తాం. ఒక మనిషిని మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని విజిట్ చేస్తారు, ఒక వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు వెళ్ళారని కూడా మేము దీని మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి ఇది ఊరికే ఆన్ పేపర్ కాకుండా ఇంప్లిమెంట్ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఇది మేము చేస్తున్నాం. ఇది మీకు మోరల్ సపోర్టివిటీతో పాటు మీకు ఒక ఈ మారుతున్న వాతావరణంలో టెక్నాలజీ పరంగా వెళ్తున్నప్పుడు టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ ఏజ్లో ఎందుకు నేర్చుకోవాలని వదిలేస్తుంటారు. కానీ మనం చాలా బ్యాంక్ ఇష్యూస్లో డీల్ చేసినప్పుడు కానీ, ఈ స్మార్ట్ ఫోన్ హ్యాండిల్ చేసినప్పుడు కానీ చాలా మిస్టేక్స్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సీనియర్ సిటిజన్స్. సో అక్కడ వెళ్ళినప్పుడు మా వాళ్ళు మీకు సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి సైబర్ ఫ్రాడ్స్ మీద అవగాహన క్రియేట్ చేస్తారు. తర్వాత మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ మీకు ఏమి జబ్బు ఉంది, లేకుంటే ఏమన్నా ఏ డాక్టర్తో అవసరం ఉంది, ఆ డీటెయిల్స్ కొన్ని మీ దగ్గర మీ ఇంట్లో రాసి పొందుపరుస్తారు. ఎవరికి మీకు ఫోన్ చేయాలి ఏంటిది అనేది కూడా మీకు తొందరగా అందుబాటులో ఉండే విధంగా మా వాళ్ళు మీకు మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్గా ఉండడం జరుగుద్ది. దాని తర్వాత మీరు బయటకు వెళ్తే రోడ్ క్రాస్ చేయడం కూడా ఇప్పుడు ఇన్ని వాహనాలు పెరిగిన పరిస్థితిలో చాలా ఇబ్బంది ఉంది. సో మీకు రోడ్ క్రాస్ చేయాలి, ట్రాఫిక్ రిలేటెడ్ ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది కూడా మా వాళ్ళు వచ్చినప్పుడు మీకు చెప్పడం జరుగుద్ది. సో ఇట్లా మీకు అన్ని రకాలుగా మీరు ఏదైతే ఈ ఏజ్లో మిస్ అయిపోతున్నాము, నేర్చుకోలేకపోతున్నాం, క్యాచ్ చేయలేకపోతున్నాం, ఆ ప్రోగ్రెస్ సొసైటీలో ఉన్నదాన్ని అందుకోలేకపోతున్నాం, కాబట్టి మేము వెనకబడిపోతున్నాము, మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనేవి ఉండకుండా ఉండే విధంగా ఈ ప్రోగ్రాం రూపొందించబడుతుంది. మేము మీకు ఇంటరాక్షన్ అవుతూ ఉంటే ఇంకా కొన్ని కొత్త విషయాలు మాకు తెలుస్తాయి, కొత్త ఆస్పెక్ట్స్ మాకు దృష్టిలోకి వస్తాయి. వాటి మీద దీన్ని ఇంకా రిఫైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఒక్కొక్కసారి వేరే స్పెసిఫిక్గా వస్తున్నా రాకుండా వెళ్ళే రూట్లో నా అడ్రస్ మీద ఉంటుంది కాబట్టి నేను ఐ కీప్ యువర్ అడ్రస్ విత్ మీ. సో కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మా ఎస్ఐ గారు కానీ లేకుంటే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడి మిమ్మల్ని దగ్గరగా విజిట్ చేస్తాం, మీతో మాట్లాడి కొంచెం టైం స్పెండ్ చేస్తాను. మా డీసీపీ గారు కూడా వస్తారు, అందరూ అడిషనల్ డీసీపీస్ అందరూ వచ్చి మీతో టైం స్పెండ్ చేస్తారు. డిపెండింగ్ ఆన్ దేర్ టైం. దెన్ ఒక్కొక్క వీక్లో ఒక్కసారైనా వచ్చే విధంగా ప్లాన్ చేసి ఉండడం జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో మీకు రెస్పెక్ట్ కనుక లేదు అనే పరిస్థితి వస్తే అది సమాజంలో నాగరికత ఉన్నట్టు కాదు. నాగరికత ఎప్పుడు వస్తుంది, శక్తి లేని వాళ్ళ నుంచి మనకు ఎటువంటి డైరెక్ట్గా లాభం ఉండదు, వాళ్ళ వల్ల నాకు ఏమి ఉపయోగం ఉండదు అన్న వాళ్ళకి సేవ చేసినప్పుడే అది రియల్ సర్వీస్ టు సొసైటీ. సో ఇట్లా మీ నుంచి ఏం ఆశించకుండా, మీ నుంచి ఏమీ కోరుకోకుండా కేవలం మీకు సేవ చేసే విధంగానే మా పోలీస్ అధికారులను మేము గైడెన్స్లో డిస్కషన్లో మేము చెప్పాం. ఇందుకోసమే వాళ్ళు కూడా చాలా ఫోకస్గా ఉన్నారు. మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏసీపీస్ అండ్ డీసీపీ, అడిషనల్ డీసీపీ వీళ్ళు చేయకుండా ఉంటే నేనేం చేయలేను. కాబట్టి వాళ్ళే ముఖ్యం, వాళ్ళతో చేయించాలి. కాబట్టి వాళ్ళకి అటువంటి ఐడియాలజీని వాళ్ళకి ఇచ్చి, అటువంటి థాట్ ప్రాసెస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళే విధంగా మేము తయారు చేస్తున్నాం. వయసులో ఏముంది అంత, ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంకా మనం ఏం చేయలేమని అనుకోవద్దు. చాలామంది చాలా లేట్ ఏజ్లో కూడా చాలా గొప్ప విషయాలు జీవితంలో సాధించారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఉత్సాహంగా ఉండండి. మీరు నెవర్ సే డై, ఇప్పుడు అయిపోయింది నాకేముంది కానీ ఎప్పుడు అనుకోకుండా మీరు బాధ్యత మీకుంది.
సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజ పరంగా కూడా మీరు ఏ విధమైన బాధ్యత నిర్వర్తించాలో అవి చేయండి, ఉత్సాహంగా ఉండండి. మీరు ఉన్నటువంటి టైంని ప్రాపర్గా ఫోకస్గా విషయాల మీద ఫోకస్గా ఉండండి. అన్నవసర విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా మీకు హ్యాపీ కల్పించే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మా పోలీస్ అధికారులు వచ్చినప్పుడు పోలీస్ అధికారాన్ని అనుకోకుండా ఒక మీ మిత్రుడిగా చూడండి. వాళ్ళని మీతో వచ్చి మీతో కలిసి ఉన్నప్పుడు ఎలా మీ మిత్రుడు షేర్ చేస్తారో అట్లా మీరు వాళ్ళకి షేర్ చేయండి. అలానే మా పోలీస్ అధికారులు కూడా ఆర్కేఎస్సీ మెంబర్స్లో ఉంటారు, వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. మేము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మీరు మీ విషయాలు చెప్పండి. అవన్నిటిని మేము చూసుకొని ఎక్కడైతే మీకు ఎటువంటి సహాయం చేయాలి, ఎటువంటి విధంగా మిమ్మల్ని మీకు సహకారిగా ఉండాలి, మీ సేవకు ఒక కృతజ్ఞతగా ఉండాలనేది మేము చూస్తున్నాం. అది తప్పకుండా చేస్తాం. ఫెస్టివల్స్ ఉంటాయి, పండుగలు ఉంటాయి, అప్పుడు కూడా మిమ్మల్ని వస్తాం. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి ఆ పండుగకు సరే నాకు పళ్ళు లేవు ఎట్లా కొరకాలి, ఇవన్నీ నేను సకినాలు ఎలా తినాలా, గేలలు ఎలా తినాలి ఏమో ఆలోచించద్దు. ప్రేమతో తీసుకొచ్చినప్పుడు మీరు ఎవరికైనా ఇవ్వండి. ఒకరు మీరు తినగలిగి తినండి, లేదా వేరే వాళ్ళకి పంచి అటువంటి ఒక గుడ్ అట్మాస్ఫియర్ను ఒక ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక పాజిటివ్ ఇంక్లూజివ్నెస్ని మనము డెవలప్ చేయాలి. ఎవరైనా సరే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దయచేసి ఈ విషయాలను మీరు మా దృష్టికి తీసుకురండి. మమ్మల్ని ఫోకస్గా ఉండే విధంగా మీరు ఉంచాలి. మీరు ఇష్యూస్ మా దృష్టికి తీసుకురాకుండా ఉంటే వీ విల్ నాట్ నో ఇట్ ఆల్సో. సో పాజిటివ్గా ఉన్నవి, అన్నెసరీ కాంప్లికేటెడ్ ఇష్యూలు కాకుండా జెన్యున్గా ఉన్న విషయం తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. దానివల్ల మేము రివైజ్ చేసుకొని మా వర్క్ని మేము రివ్యూ చేసుకొని మళ్ళీ బెటర్ విధంగా మీకు సేవ చేయడానికి చూస్తాం. ఇది ఒకటే చూసాను, ఈరోజు వర్షం పడి ప్రోగ్రామ్ కాకుండా ఉంటే మన ప్రోగ్రామ్కు నేచర్ సపోర్ట్ చేస్తలే అనుకున్నాను. బట్ ప్రోగ్రామ్కు నేచర్ కూడా సపోర్ట్ చేసింది, చల్లని వాతావరణం ఇచ్చింది. రెండు చినుకులు పడితే బ్లెస్సింగ్స్ అంటారు కదా దేవుడు. సో యూర్ ఆల్ ఇంత పెద్దవాళ్ళు మీరు ఇక్కడ వచ్చారు, మాతో అందరు కలిసి ఉంటారు కాబట్టి దిస్ ఆల్సో బ్లెస్సింగ్. గాడ్ హెస్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ us టు సర్వ్ యూ. ఇట్ ఈస్ నాట్ ఎ బిగర్ మేమేదో చేస్తున్నాం కాదు, మాకున్నటువంటి ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీని ఒక ఎమోషనల్ కన్సర్న్తో అటెండ్ అవుతున్నాం. సో దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ అండ్ వీ విల్ బి టేకింగ్ సొసైటీ అలాంగ్. ఈ సొసైటీని కూడా అందరితో మేము భాగస్వామ్యం చేస్తున్నాం. ఆర్కేఎస్ని అయితే కానీ వేరే ఎంతూజియాస్టిక్ సిటిజన్స్ అయితేనేమి రావచ్చు. ఇవి మీ అందరికీ ఈ 470 మందికి మేము పూర్తిగా మేము చెప్పినట్టు విధాల్లో బాధ్యత తీసుకుంటాం. మీరు తప్పకుండా మేము వచ్చినప్పుడు మీ కష్టాలు అని చెప్పండి. Please like, share and subscribe.